పడేస్తా, రోడ్డు మీద తన్ను కూడా తీసుకెళ్తా, ఆడమగ కూడా బట్టలు కూడా తీసుకొస్తా. పోలీసులతో నాటకాలు ఆడతావురా? కట్టెల్లో పెట్టుకొని కంపెనీ నడుపుతున్నారని కేసు బుక్ చేస్తా. అన్నం తింటున్న మనిషిని మాట్లాడదామని చెప్పి తీసుకెళ్లారు, దారుణంగా చంపి డెడ్ బాడీని ఊరి తీశారు. ఐ వాంట్ జస్టిస్. ఆ రెడ్డప్పని కూడా అరెస్ట్ చేయండి. వాడిని కూడా నడి రోడ్డు మీద చంపి డెడ్ బాడీని హ్యాంగ్ జర్నలిస్ట్ ప్రసాద్ పిల్లం సార్ రెడ్డప్పని ఉరి తీయాలని గొడవ చేస్తుంది. అది సూసైడ్ కదా, సూసైడ్ నోట్ కూడా ఉంది కదా. సూసైడ్ కాదు, ఆయన్ని చంపి శవాన్ని ఉరి తీశారు. నువ్వు చూసావా? సాక్ష్యం ఉందా? శవాన్ని మించిన సాక్ష్యమే కావాలి సార్. సాక్ష్యం లేదుగా, వెళ్ళావు. నువ్వేంట్రా చూస్తున్నావు? నీ డ్రామా కంపెనీకి మనకొచ్చిందా? హీరోయిన్ వేషం ఇస్తావా? రెడ్డప్ప మనుషులు కొట్టి బతుకుదామనే వెళ్ళావు. రెడ్డప్ప మనుషులు కొట్టావా? కేపిటం మీలాంటి వాళ్ళ కోసమే నా భర్త ప్రాణాలు ఇచ్చాడు. మీరు పోస్ట్ మార్టం చేయండి సార్. శవాన్ని ఉరి తీశారో లేదో నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిల్లానివేనా? మొగుడి శరీరం ముక్కలు ముక్కలు కింద కోస్తుంటే చూస్తానంటావా? అసలు ఆడదానివేనా? నా భర్త శరీరం నాకు కొత్త కాదు సార్. హీస్ మై హస్బెండ్. ఆయన బ్రతుకు చావు రెండు నావే. నాకు నిజం తెలియాలి. కోయండి. నీ పాపనా? ఇది కూడా రేపు చచ్చింది. రేపు చేసి చంపారు, రేపు చేయకుండా చంపారు. దీన్ని కూడా పోస్ట్ మార్టం. ఏయ్, నన్నే కొట్టావే. చచ్చే ముందు ఒక్క చెంపదెబ్బ కొట్టలేదా? అది చాలురా దాని చావు జస్టిఫై అవ్వడానికి. ఎక్కడ రావాడు? తీసుకెళ్ళి కూర్చో. దేవికి ఎక్కడరా? తెలీదు. ఏరా ఏమన్నా విషయమా? నీ వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉందనుకున్నాను రా. అనాథవంట కదా. ఈ నాటకాలు అయిపోతే ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారట కదరా. అసలు మీ ట్రూపే ఉండదట కదరా. ఆ నాలుగొస్తే నీకేంట్రా తీట? సైదాగాడు చేసింది తప్పే. ఈ డబ్బులు తీసుకొని మర్చిపో. రాత్రి నాటకం ఆడి తెల్లారి దొబ్బేయ్. తీసుకోరా డబ్బులు తీసుకొని ఆ నాలుగ దేనడు తీస్తావో నువ్వే వాడుకుంటావో. వెళ్ళిపో, తీసుకొని వెళ్ళ. ఇక్కడ ఎవ్వడి బతుకు వాడే బతకాలి. చుట్టూ జరిగింది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావనుకో మీ నాటకాలు వేసే వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికి స్టేజ్ కింద పాతి పెడతా. పో బతుకుపో. ఏంటన్నా వదిలేసావు? వాడు మనలాంటోడేరా, కాకపోతే క్లారిటీ లేదంతే. కొట్టు ఆపేవేం కాంతారావు, కొట్టు. కొట్టేగా టిప్పు. ఏంటి టిప్పు? నా కళ్ళే పోలేదు టిప్పు. ఇంకా 80 పైసలు కొట్టిన టిప్పు. కొట్టు. 80 పైసలకి 2 చుక్కలేగా. 2 చుక్కలే కదా అని ఉచ్చబోయటం మానేస్తావా? ఏం రా కాంతారావు, 2 చుక్కలే కదా అని పాసిపోయటం మానేస్తావా? మరి డీజిల్ ఎందుకు మానేస్తావు నువ్వు? ఇంకో 100 40 పైసలు నాకు ఇచ్చాయి.